గరుడ పంచమి ఈ నాగ పంచమితో సంబంధించినదిగా ఉంటుంది. పురాణాలలో ఈ రోజున జీమూత వాహనుడిని కూడా స్మరించుకోవాలి అని ఒక వృత్తాంతాన్ని పురాణాలు తెలియజేస్తాయి. జీమూత వాహనుడు ఒక యువరాజు. అతడికి సర్పముల పట్ల, జీవకోటి పట్ల అపారమైన ప్రేమ. ఒక సర్పం గరుత్మంతుడికి ఆహారంగా వెళ్ళే సమయంలో ఆ సర్పానికి బదులుగా సర్పం ధరించినటువంటి ఎరుపు రంగు వస్త్రాన్ని జీమూత వాహనుడు ధరించి ఆ సర్పానికి బదులుగా తనకు తాను అర్పించుకొని ఆ గరుత్మంతుడికి ఆహారంగా వెళ్ళి కూర్చుంటాడు. గరుత్మంతుడు ముక్కుతో ఇలా పొడిచి రక్తనాళాలు తీస్తున్నా కూడా బాధతో అరవడు, కదలడు. రుచి గుర్తించినటువంటి ఆ గరుత్మంతుడు ఇది సర్ప శరీరం కాదు అని ఒక్కసారి ఉలిక్కిపడి వెనక్కి జరిగి ఎవరు నీవు అని ప్రశ్నించగా పరిచయం చేసుకుంటాడు. ఇది మొదలుగా గరుత్మంతుడు సర్పములను నేను ఆహారంగా స్వీకరించను అనే వరాన్ని జీమూత వాహనుడికి ఇచ్చినట్లుగా మన పురాణాలు జీవకోటి పట్ల, పర్యావరణం పట్ల, సమతౌల్య స్థితి పట్ల మనకు ఉండవలసినటువంటి బాధ్యతను, మనం చేపట్టవలసినటువంటి పనులను బోధిస్తాయి. జీవకారుణ్యం పెంచుకోవాలి అని చెప్పడమే గరుడ పంచమి వ్రతంలో ఉండేటటువంటి అంతరార్థం. గరుడ పంచమి వ్రతం నాడు ఏం చెయ్యాలి అంటే, తులసి కోట వద్ద సర్పములను, జంట సర్పములు ఇరువైపులా ఒక్కొక్కటి ఇలా 4 లిఖించి, గంధం చేత లిఖించి, చక్కగా పసుపు కుంకుమలు అలాగే వస్త్రము చేత అలంకరించి, చలిమిడిని నివేదనగా సమర్పించి, ఎరుపు రంగు వస్త్రాన్ని, ఎరుపు రంగు పళ్ళను అంటే దానిమ్మ పళ్ళు, యాపిల్ పళ్ళు ఇలాంటి పళ్ళను, తాంబూలము, తమలపాకులు, వక్కలు, యథాశక్తి దక్షిణ, వీటిని వివాహం కానటువంటి, ఉపనయనం అయినటువంటి బ్రహ్మచారికి, వేదం చదువుకునేటటువంటి బ్రహ్మచారికి బహుమానంగా అందించాలి. అలా చేస్తే గరుడ పంచమి వ్రతం పాటించినటువంటి ప్రయోజనం, పుణ్యం మనకు లభిస్తుంది. జీమూత వాహనుడి కథను స్మరించుకోవాలి అని కూడా శాస్త్ర ప్రమాణం. నాగ చవితి, గరుడ పంచమి వేరు కావు, 2 కలిపి పాటించాలి. నాగ చవితి ఉపవాసాన్ని గరుడ పంచమి నాడు విరమించాలి. సంతానానికి జీమూత వాహనుడి కథ చెప్పాలి అని కూడా సంప్రదాయజ్ఞులు ఇలా తెలియజేస్తారు. ఇది ప్రాచీన ఆచార విధానాలలో ఆచార మయూఖం, ఆచార చంద్రిక అనే గ్రంథాలను అనుసరించి పాటించవలసిన విధి విధానం. గురుగారు